14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. చాలండి, ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానించినట్లయితే పరలోకములున్న దేవదూతలు ఈ మాట పలుకుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో జన్మించినప్పుడు పరలోకములున్న దేవదూతలైనటువంటి వారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ భూమి మీద దేవుడు సమాధానముతో నింపడానికి వచ్చాడు. అయితే దేవుడు ఎవరికి సమాధానమిస్తానని బైబిల్ చెప్తున్నదంటే దేవునికి ఇష్టమైన వారికి సమాధానములు దయచేస్తాడు. భూమి మీద మనుషులకు ఇష్టముండినా ఇష్టము లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషి అంటే ఒక మనిషికి ఇష్టం ఉండొచ్చు. భార్యకి భర్త అంటే ఇష్టం ఉండొచ్చు, భర్తకి భార్య అంటే ఇష్టం ఉండొచ్చు, భార్య భర్తలకి పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, పిల్లలకి తల్లిదండ్రులంటే ఇష్టం ఉండొచ్చు, అత్తమామలకి వారి బిడ్డలన్నా అయితే వారి కోడళ్ళన్నా ఇష్టం ఉండొచ్చు. అయితే భూమి మీద మనిషికి ఇష్టం ఉండొచ్చు, కానీ ఇష్టము కలిగి ఉండొచ్చు, కానీ మనము ఎవరికి ఇష్టమై ఉండాలంటే ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమై ఉండాలని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితము కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఎదుట ప్రీతికరమైన జీవితము జీవిస్తారో, ఎవరైతే దేవుని సంతోషపెట్టే జీవితము జీవిస్తారో అట్టి వారందరికంటే దేవుడు సమాధానము కలుగు చేస్తారంట. ఈనాడు మా కుటుంబంలో సమాధానము లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో ఆదరణ లేదు, మా కుటుంబంలో సంతోషము లేదు, మా కుటుంబంలో శాంతి లేదని ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు మీ కుటుంబంలో సమాధానము లేదో తెలుసా? ఎందుకు మీ కుటుంబంలో శాంతి లేదో తెలుసా? ఎందుకు మీ కుటుంబంలో ఆదరణ లేదో తెలుసా? భార్య భర్తల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ, కుటుంబంలో పెద్దవారి మధ్యలో కానీ సమాధానము ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితము జీవించకుండా ఉండడమే కారణమని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి ఎవరైతే ఇష్టముగా ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రీతికరముగా ఉంటారో దేవుడు అట్టి వారికి సమాధానము ఇస్తానని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజు సమాధానము లేక దేవుని యొక్క స్వార్థ కూడికలోనికి వచ్చావేమో, దేవునికి ఇష్టకరమైన జీవితముని ఎందు లేదేమో. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎన్నో పాపాలు చేసినా, ఎన్నో అపరాధాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా కూడా మనుషులకు మనం ఏ రీతిగా కనిపిస్తామంటే మంచివారిగానే కనిపిస్తాము. మనుషులకు ఏ రీతిగా కనిపిస్తామంటే అతడు ఎన్ని పాపాలైనా చెయ్యని, ఎంత అపరాధమైనా చెయ్యని, ఎన్ని మోసాలైనా చెయ్యని, ఎన్ని అన్యాయాలైనా చెయ్యని, ఎంత అక్రమాలైనా చెయ్యని, ఎంత దొంగతనమైనా చెయ్యని, ఎన్ని అబద్ధాలైనా ఆడని, ఏది చేసినా కూడా మనిషి ఏమంటాడంటే అతను మంచివాడు అంటాడు. నిజంగా అతడికి ఇష్టమైన వాడని కొందరు ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవునికి ఎవరు ఇష్టమైన వారు తెలుసా? నిజముగా దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండేవారు, నీతిగా ఉండేవారు, నిందారహితముగా ఉండేవారు, దేవునికి ఇష్టముగా జీవించేవారే దేవునికి ఇష్టమైన వారని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్లో ఒక వ్యక్తిని మనము చూస్తాం. ఒక వ్యక్తి భయంకరమైనటువంటి కుష్ఠరోగము చేత బాధపడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి కుష్ఠరోగము చేత బాధపడుతున్నటువంటి సమయములో, అప్పటి కాలములో కుష్ఠరోగం వస్తే, ఎవరికి కుష్ఠరోగం వచ్చినా, స్త్రీకి కుష్ఠరోగం వచ్చినా, పురుషుడికి
కుష్ఠరోగం వచ్చినా కూడా వారిని ఊరిలో ఉండనిచ్చేవారు కాదు, ఊరు బయట ఉండనిచ్చేవారు. అయితే అప్పటి కాలములో ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. అయితే కుష్ఠరోగం చేత అతడు బాధపడిపోతా ఉన్నాడు. ఎక్కడ చూసినా సీమే కారిపోతుంది, ఎక్కడ చూసినా రక్తమే కారిపోతుంది, ఎక్కడ చూసినా గాయాల చేత అతడు బాధపడిపోతా ఉన్నాడు. అయితే అప్పటి కాలములో కుష్ఠరోగం వచ్చే వారిని ఊరు బయట ఉంచేవారు, ఊరులోనికి రానిచ్చేటువంటి వారు కాదు. అయితే ఇతడు ఊరు బయట ఉండి ఎంత బాధపడిపోతుంటాడో తెలియదు, ఎంత వేదన అనుభవిస్తాడో తెలియదు. అయితే ఒక రోజంట యేసుక్రీస్తు వారు ఒలివ కొండ మీద నుండి దిగి అయితే ఇతను తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఆ కుష్ఠరోగము చేత బాధపడుతున్న అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజముగా ఆ కుష్ఠరోగము చేత బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు దగ్గరికి చేరదీయట్లేదు, ఎవరు కూడా అతనికి ఆహారం పెట్టట్లేదు. అయితే అతని వెలివేసేటువంటి స్థితిలో అందరూ ఉన్నారు. కానీ నిజముగా బంధువులు వెలివేసిన, స్నేహితులు వెలివేసిన, ఊర్లో ఉన్న వాళ్ళు వెలివేసినా కూడా దేవాది దేవుడైనటువంటి ప్రభువు ఆయనని ఎప్పుడూ కూడా వెలివేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి తెలుసు, నా రూపములో పుట్టించుకున్నటువంటి నా వారిని నేను వెలివేసే వారికి ఆదరణ ఎలా వస్తుంది. అతను ఒక కుష్ఠరోగము చేత ఉన్నాడు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనని వెలివేసి ఉండవచ్చు, తన బంధువులే వెలివేసి ఉండవచ్చు, కానీ నేను మాత్రమే వెలివేయను. నా రూపములో చేయబడినటువంటి వ్యక్తి కనుక నేను వెలివేసి అతనికి ఆదరణ రాదు. నిజంగా అతడు మనుషులకు ఇష్టముగా లేకపోయినా, మనుషులు అతన్ని చేరదీయకపోయినా, మనుషులు అతన్ని ఆదరించకపోయినా, మనుషులు అతన్ని చేరదీయకపోయినా పరలోకమందునటువంటి దేవాది దేవునికి ఆ కుష్ఠరోగి ఇష్టమై ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరికి ఇష్టము లేదు అతనంటే, అతన్ని ఎవరు ప్రేమించేవారు కాదు, అతన్ని ఊరు బయటికి వెలివేసిన వారు. కానీ మనుషులు వెలివేసినా కూడా ఈ కుష్ఠరోగిలో మంచి లక్షణం ఉన్నది ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితము కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే దేవాది దేవుడు అతని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుష్ఠరోగి అంటూ ఉన్నాడంట, ఇదిగో బోధకుడా, ఇదిగో ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నాకున్న కుష్ఠరోగాన్ని బాగు చేయమని యేసు ప్రభు వారిని అడిగాడంట. అడిగితే యేసు ప్రభు వారు ఏమని చెప్పారో తెలుసా? ఇదిగో నీ ఇంటిలో ఉన్న వారికి నువ్వంటే ఇష్టము లేకపోయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారికి నువ్వంటే ఇష్టము లేకపోయి ఉండొచ్చు, నీ ఊర్లో ఉన్న వారికి నువ్వంటే ఇష్టము లేకపోయి నిన్ను వెలివేసి ఉండవచ్చు, నిన్ను ఊరు బయట పెట్టి ఉండవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టమై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నాకు ఇష్టమై ఉన్నావు, అందుకే నేను నిన్ను నీ కుష్ఠరోగము నుంచి విడిపించి నిన్ను బాగు చేస్తానన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త బైబిల్ ఉన్నటువంటి వారు 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. చాలు. ఇక్కడ బైబిల్లో మనము చూసినట్లయితే ఆ కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నాకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టని దేవుని దగ్గర అతను అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, నాకు ఇష్టమే బిడ్డ, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు, ఈ రోజు నేను బాగు చేస్తా ఉన్నాను, నీకున్న కుష్ఠరోగాన్ని నేను తొలగించబోతున్నాను, నేను ఈ రాత్రి బాగు చేయబోతున్నాను, ఈ రాత్రి ఇదిగో నువ్వు శుద్ధునిగా నీ ఇంటికి వెళ్ళిపోతావని దేవాది దేవుడైనటువంటి ప్రభువారు ఆ కుష్ఠరోగితో చెప్పినప్పుడు కుష్ఠరోగి ఎంత సంతోషముగా, ఎంత సమాధానముగా, ఎంత ఆదరణతో, ఎంత నెమ్మదితో తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడో మీరు ఒకసారి
ఒక్కసారి ఆలోచించవలసిన వారుగా ఉండాలి. ఆ కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు ఈ రాత్రి నువ్వు ఏంటి రోగము చేత ఉన్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరిచేటువంటి శక్తిమంతుడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఇష్టమై ఉంటే ఏ కార్యమైన దేవుడు చేస్తాడు. దేవునికి ఇష్టమై ఉంటే ఏ కార్యమైన దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు శ్రమలో ఉన్నావా? శ్రమలో ఉన్నా నీవైనా ఇదిగో దేవునికి ఇష్టముగా ఉండి ప్రార్థన చెయ్యి. శ్రమలో ఉన్న నీవైనా దేవునికి ప్రీతికరముగా ఉండి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవునికి నువ్వు ఇష్టకరముగా ఉంటే నీ ప్రార్థన విని నీ శ్రమలన్నిటిని పోగొట్టి వేస్తాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ కుష్ఠరోగి దేవునికి ఇష్టమై ఉన్నాడు కనుకనే అతన్ని దేవుడు బాగు చేశాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవునికి ఇష్టమైన జీవితము కలిగి ఉన్నావా? లేకపోతే దేవునికి అయిష్టమైన జీవితము నీలో ఉన్నదా? ఈ రాత్రి దేవుని వాక్యము విత్తబడుతుండగా నిన్ను నీవే హెచ్చరించుకోవాలి. నీ చూపులో పడిపోతున్నావా? నీ మనసులో పడిపోతున్నావా? నీ తలంపులో పడిపోతున్నావా? నీ ఆలోచనలో పడిపోతున్నావా? నీ నడుకులో పడిపోతున్నావా? నీ పడకలో పడిపోతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెక్కడ పడిపోతున్నావో? నేను ప్రభువు నమ్ముకున్నానని చెప్తున్నావు, కానీ ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు పడిపోయినటువంటి దానిని కప్పిపెట్టి, పడిపోయినటువంటి పాపములో పడిపోయి పాపాన్ని కప్పిపెట్టి, దోషములో పడిపోయి దోషాన్ని కప్పిపెట్టి, అపరాధములో పడిపోయి అపరాధాన్ని కప్పిపెట్టి నువ్వు జీవిస్తే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండవని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ఆదామంట తన పాపమును దోషమును తన రొమ్ములో దాచిపెట్టుకొని ఉన్నాడంట. అయితే దేవుడు అంటున్నాడు, నీ పాపమును నీ అపరాధమును నువ్వు రొమ్ములో దాచిపెట్టుకొని నీ పాపాన్ని